ఒక అందమైన ఊరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ గురు. నేను ఈ లెంత్ వీడియోలు చేయడం కొత్త, ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఓకే, లేకుండా స్టోరీలోకి పోదాం. స్టోరీ నేమ్ వచ్చేసి పిండం. అందమైన ఊరు అన్నాను కదా, ఆ ఊరిలో చాలా తక్కువ గడపలు, చాలా ఎక్కువ మంది కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఉండేవారు. అందరూ హ్యాపీగా ఉండే సమయంలోన పండగ కూడా రానే వచ్చేసింది. అంటే పండగ అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ, బయట ఉన్న వాళ్ళందరూ అందరూ కలిసి ఒక్కడ చేరి పండగలా చేసుకోవడమే కదా. అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి రావడం మొదలుపెట్టారు. ఇలాగే ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది. అయితే ఈ ఫ్యామిలీ కూడా వాళ్ళందరిలాగా బతుకు తెరువు కోసం వలసపోయారు. అయితే అసలు కథ వీళ్ళ నుంచే మొదలైంది. వీళ్ళు వస్తూ వీళ్ళ విలేజ్లోకి పెద్ద సమస్యనే తెచ్చారు. అది వీళ్ళకి కూడా తెలియదు. అయితే మీరు అనొచ్చు, బ్రో వీళ్ళ నుంచి అలా సమస్య మొదలవుద్దని. కానీ వీళ్ళ పిల్లడు 6-7 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళ పిల్లడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే దారి మధ్యలోన శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానంకి ఎప్పుడు ఎవరు వెళ్ళరు. ఓన్లీ శవాలు కాల్చడానికి అక్కడ ఉన్న కాటి కాపరి అతను కూడా 6 ఈ టైం ఎప్పుడు ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకంటే మార్నింగే కాల్ చేస్తారు అక్కడ. అలా అయితే వీళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు ఇప్పుడు వెళ్ళకని. కానీ వీళ్ళ అబ్బాయి అనుకోకుండా వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే, వీళ్ళ అబ్బాయి బాల్ ఆడుకుంటూ వస్తాడు. స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు అలాగా. అయితే ఈ అబ్బాయి బాల్ ఆడుకుంటాడు కదా, ఈ బాల్ నుంచి వెళ్ళి ఒక కుర్రోడు తగులుతుంది. ఆ అబ్బాయి అప్పటికే చాలా కోపం మీద ఉంటుంది. ఎవరి వాళ్ళు ఎక్సెట్రా ఎవరి వాళ్ళు కోపంగా ఉంటాడు. కోపంగా ఉండడం వల్ల ఆ అబ్బాయిని ఏం చేయలేక ఆ బాల్ తీసుకెళ్ళి ఆ శ్మశానంలోకి విసిరేస్తాడు. మీరు అనొచ్చు, ఈ ప్రెగ్నెంట్ లేడీ ఏంటి ఈ పిల్లాన్ని పెట్టేస్తుంది ఇప్పుడు బ్రో అని. కాదు, ఆ ప్రెగ్నెంట్ లేడీ లోపల ఉన్న పిల్లాడు ఆశ మీద, బయటకు వద్దామని ఆశ మీద 9వ నెలలోనే ఆ ప్రెగ్నెంట్ లేడీని కొంతమంది చంపేశారు. ఆ పిల్లాడినే మనం ఇప్పుడు పిండం అంటున్నాం. అదే పిండం ఈ బాలుడానికి వాళ్ళ ఇంటి వరకు వస్తుంది. వీళ్ళు కూడా మరటి రోజే వాళ్ళ విలేజ్ పండుగ అని చెప్పాను కదా, వాళ్ళ విలేజ్కి బయలుదేరదామని దాన్ని సర్దుకొని వచ్చేసరికి వీళ్ళతో వచ్చినట్టుగా వీళ్ళకి కూడా తెలియకుండా వీళ్ళ బాబు వెనక్కి ఆ పిండం ఆ ఊరు వరకు చేరిపోయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కథలోకి మనం వెళ్దాం. అయితే ఆ పిల్లడు 1 or 2 days హ్యాపీగా ఉంటాడు. కొన్ని రోజులకి వాళ్ళ పేరెంట్స్ పిల్లాడి చేష్టలు ఉంటాయి కదా, వాటిలోన కొంచెం గమనించారు. వింతగా చేయడం, వింతగా మాట్లాడడం, ఆ అబ్బాయి చేష్టలను, ఆ అబ్బాయి చేసే పనులను చూసి ఆశ్చర్యపోయారు. ఫోన్లే చిన్నపిల్లడు కదా, నార్మల్గా ఏదో ఇది ఉంటుంది అనుకొని వీళ్ళు కూడా అంత పట్టించుకోలేదు. చిన్నపిల్లడే చేష్టలకి అనుకుని పట్టించుకోకుండా వదిలేశారు. కొన్ని రోజులకు ఆ పిల్లాడేమంచి మంచాన పడతాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాధకి గురవుతుంది. ఎందుకంటే చిన్న వయసులోనే మంచాన పడడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అది కూడా ఒక్క కొడుకు, ఎంతో అనారోగ్యంగా పెంచుకున్నవారు. వీళ్ళు ఎన్ని హాస్పిటల్స్ తీసుకెళ్ళా లాభం లేకుండా పోతుంది. డాక్టర్లు ఎవరో క్లీన్ చేయలేకపోతున్నారు. మందులతోనే అలా నడుపుతున్నారు. కానీ వీళ్ళకి హోప్స్ మొత్తం పోనాయి. కానీ వీళ్ళకి తెలిసిన ఒక అమ్మ ఒక పూజారి గురించి చెప్పింది. అంటే ఇలా ఉంటుంది అలాగని, అతను బాగు చేస్తాడు, ఇప్పుడు మా పిల్లాడికి అలాగే బాగు చేసాడని ఇలా చెప్తుంది. ఆ అమ్మ చెప్పిన కాడికి వీళ్ళు బయలుదేరుతారు. ఎందుకంటే వీళ్ళకి ఇది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు మెడికల్లో ఇలాగైతే మరి ఆప్షన్ అసలు లేదు. హాస్పిటల్కి వెళ్ళాను, చాలా హాస్పిటల్ చూపించారు, పెద్ద హాస్పిటల్ చూపించారు, లాభం లేదు. కాబట్టి ఇప్పుడు ఈమె చెప్పిన కాడికి వెళ్తే ఏదో చిన్న హోప్ ఉంటుందని వీళ్ళు బయలుదేరారు. అక్కడ బాబు అడుగు పెట్టిన వెంటనే అక్కడ బాబు అడుగు పెట్టిన వెంటనే ఆ పూజారికి మొత్తం అర్థమైపోతుంది. ఎలా అయిందని స్వామికి అంతా చెప్తారు. ఆ స్వామికి ముందే అర్థమైపోతుంది కాబట్టి దీని పరిష్కారం లేదని అడుగుతారు. ఉంది, కానీ ఒక అమావాస్య నాడు ఒక నిమ్మకాయలు, నల్ల కోడి ఇలా కొన్ని తెమ్మంటాడు ఆ స్వామి. అయితే వీళ్ళు కూడా మరి ఏం చేయలేక పేరెంట్స్ భయపడుతూ పంపించారు. విచిత్రం ఏంటంటే పేరెంట్స్ భయపడ్డాడు కానీ ఆ పిల్లాడికి భయం అనే మాటే బయటికి రాలేదు. వనకకుండా ఆ స్వామి చెప్పినట్టుగా తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన కొంత సమయానికి పూజ స్టార్ట్ చేశాడు స్వామి. స్టార్ట్ చేస్తే నుంచి అనుకోకుండానే పిల్లాడు మధ్యలోనే ఆ పిండం బలి తీసుకుంది. పిల్లాడిని, స్వామిని కూడా బలి తీసుకుంది. అలా కొన్నాళ్ళకి
ఫ్యామిలీలో అందరూ బాధపడుతూ కొంచెం ఇదయ్యారు అనేసరికి ఇంకో ఫ్యామిలీలో ఒక్కొక్క మెంబర్ అలా అలా చనిపోవడం గట్ట ఫస్ట్ కార్యం నుంచి పెద్ద కార్యానికి బాగా ఉండేది. తర్వాత నెక్స్ట్ రోజే చనిపోవడం మొదలైంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతమైపోయింది. అంతమయ్యేసరికి ఆ పిండానికి ఇంకా ఆకలి తీరలేదు. అలాగని ఊరి మీద పడిపోయింది. ఊళ్ళో చాలామంది చాలా విధాలుగా ఆ ఊరికి చేప పట్టిందని ఆ ఊళ్ళో రావడం కూడా మానేశారు. ఈ ఊరి నుంచి బయటికి కూడా వెళ్ళలేకపోయారు. అలా పట్టుకొని పీడించేది పిండం. ఇలా ఊళ్ళోని ప్రజలు తప్పెడిపోతుండగా, ఇలా మిస్సింగ్ అయ్యి ఇలా చనిపోతుండగా చాలా దిన్నా ఉంటుందని ఆ ప్రెసిడెంట్ గారే నుంచి ఒక పూజారిని బయట ఊరి నుంచి తెప్పించారు. అతనికి చాలా అంటే చాలా మంత్రాలు అన్నీ తెలుసు. ఇప్పుడు చెప్పాను కదా పూజారి, అతని గురువు ఇతని నుంచి తెప్పించే నుంచి మొత్తం జరిగిందంతా ఇతను దివ్య దృష్టితో చూసి తన శిష్యుని చంపిందని పగ తీర్చుకోవాలని ఒక బ్రతికున్న 3 నెలల బాబునైనా అడిగాడు స్వామి. బాబునైనా అలా ఎలా ఇచ్చేస్తారండి, అలాగే ఎవరు కదా. అలా అనుకొని ఊరు మొత్తం ఆలోచించి ఊళ్ళో ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నారు కొంతమందిని, వాళ్ళు కొంచెం ఇచ్చేసి ఊరు బాగో కోసము ఒక 2 పిల్లలు, ఇంతకుముందు ఒక పిల్లడు ఉండే వాళ్ళకి ఆ పిల్లడు ఉన్నాడని ఈ పిల్లల్ని ఊరి కోసం ఇచ్చేద్దామని అనుకుంటుంది. ఈ పాపని ఇచ్చేద్దామంటే ఈ పాపని ఎలాగా బ్రతికుంటుండగానే ఆ పిండము పాపలం కావాలి. పాపలంకి వచ్చినప్పుడు అప్పుడు ఆ పిండాన్ని కప్పెట్టేయాలి. పాపను ఊపిరి ఉంటుండగా ప్రాణం ఉంటుండగానే కప్పెట్టేయాలి. అలా కప్పెడితేనే ఈ పిండం శాశ్వతంగా చనిపోతుందని ఆ పూజలన్నీ ఏర్పాట్లన్నీ చేస్తారు. ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత అప్పటికి చావులు ఆగట్లేదు. ఆ స్వామి మీద కూడా చాలా ఎఫెక్ట్ వచ్చింది. స్వామి కూడా చాలా ఇది చేసుకుని ఎన్నో మంత్రాలతో అతనికి తెలిసిన ఇతని అలా 3 నెలలు మెల్లి లాగిన తర్వాత ఆ పాపకి 3 నెలలు గడిచినప్పుడు ఆ అమావాస్య నాడు పూజ మొదలెట్టాడు. అయితే అలా అయిపోయిన తర్వాత ఆ రోజు వచ్చింది. ఆ రోజు నాడు ఆ పూజ ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ పిండం ఈ పూజారి మీద కూడా ఎగిరింది. అంటే ఈ పిండంకి అర్థమైపోయింది ఎలా ఇచ్చేదని. అర్థమయ్యేసరికి ఇతనికి తెలిసిన మంత్రాలతో ఇచ్చేసిన తర్వాత అటు ఇటు కాకుండా ఇతన్నే బలిచ్చుకొని ఆ పిండాన్ని అందులో పంపించిన తర్వాత ఇతను బలిచ్చుకోవడం అంటే ముందు ఇతను బలిచ్చుకుంటారని ఒక కాళీ మాత వాళ్ళకంటూ ఒక దేవుళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఈ ఊరి కోసం ఇదంతా చేస్తాడు. అతను ఇచ్చేసిన తర్వాత ఆ పిండాన్ని కప్పెట్టేసి అప్పుడు ఇతనే కోసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఆ ఆత్మ కూడా పిండమాత్మ కూడా 2 ఒక బాడీలోనే బతికున్న పాప లోపల ఉన్నాయి. అప్పుడు ఆ పాపని ఆ ఊరు మొత్తం కొన ఊపిరితోనే కప్పెట్టేశారు.